కాంగ్రెస్ నేతలకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టులకు మోక్షం లభించింది. రేపు లిస్టు పంపాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నామినేటెడ్ పోస్టులను సీఎం, పీసీసీ చీఫ్ ఫైనల్ చేయనున్నారు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్న పాట పాడుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న వారికి శుభవార్త చెప్పింది కాంగ్రెస్ పార్టీ. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించామంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యి వ్యవసాయ పరపతి సంఘాల చైర్మన్ల నియామకాలకు విధి విధానాలపై చర్చించారు. అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, ఆలయ కమిటీలను నియమించనున్నారు. శనివారం అన్ని జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా జిల్లా అధ్యక్షులతో చర్చించి అధిష్టానానికి పేర్లు పంపనున్నారు. అన్ని నామినేటెడ్ పోస్టులు, మార్కెట్ కమిటీలు కావచ్చు, సహకార సంఘాలు కావచ్చు, దేవస్థానాలు కావచ్చు, కార్పొరేషన్లో డైరెక్ట్ పోస్టులన్నింటినీ కూడా ఆయా జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రివర్యులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి సంప్రదించి, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ తోటి కూడా సంప్రదించి అక్కడ ఉన్నటువంటి పనిచేసినటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఆ పేర్లని ప్రభుత్వానికి పంపించమని చెప్పి పిసిసి అధ్యక్షులు సూచన చేశారు. ఆ సూచనని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించి రేపు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆ జిల్లా పార్టీ అధ్యక్షులతో సంప్రదించి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కూడా సంప్రదించి ఈ అన్ని నామినేటెడ్ పోస్టుల యొక్క పేర్లు రాష్ట్ర పార్టీకి పంపించమని చెప్పి ఆదేశించడం జరిగింది. జిల్లాల నుంచి వచ్చిన లిస్టును సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారన్నారు మంత్రి తుమ్మల. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో నిజమైనటువంటి కష్టపడ్డటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనేది పార్టీ ఆలోచనని ముఖ్యమంత్రి గారు ఆమోదించారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల కోసం లీడర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఆశావహులు.